హరే కృష్ణ. అందరికీ కూడా భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థన చేద్దాము. కృష్ణ ప్రభుజీ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం సకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయం తస్థో హి అభద్రాణి విధునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సగణా రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశా గోపికా కాంతా రాధా కాంతా నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతము షష్ఠ స్కందము అధ్యాయం 18లో ఉన్నాం మనము. సో ఈ యొక్క అధ్యాయం పేరు ఇంద్రుని వధించుటకు దితి వ్రతమును పూనుట. సో మనం 36వ శ్లోకం వరకు పూర్తి చేసుకున్నాము. సో ఈ రోజు మనం 37వ శ్లోకం నుంచి చూద్దాము. దితిరువాచ వరదో యది మే బ్రహ్మన్ పుత్రమింద్రాహణం వృడే అమృత్యం మృతపుత్రాహం ఏన మే కౌతితౌ సుతౌ. విజయలక్ష్మి మాతాజీ మీరు అనువాదం చదవండి. భాష్యము లక్ష్మీ శ్రీనివాసులు మాతాజీ ఉన్నారా? విజయలక్ష్మి మాతాజీ లక్ష్మీ శ్రీనివాసులు మాతాజీ మీరు చదవండి, అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దితి ప్రత్యుత్తరమిచ్చెను. స్వామి మహాత్మా, నేనిప్పుడు పుత్రులను కోల్పోయి ఉన్నాను. నీవు నాకు వరమునివ్వగోరుదువేని ఇంద్రుని వధింపగలిగిన అమరుడగు పుత్రుని వసగుము. విష్ణు సహాయమున ఇంద్రుడు నా పుత్రులకు హిరణ్యకశిపులను వధించిన కారణమున నేను ఇది అడుగుచున్నాను. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యం కూడా చదవండి. భాష్యం. ఇంద్రగణము అను పదమునకు ఇంద్రుని వధింపగలిగిన వాడు అని మాత్రమే గాక ఇంద్రుని అనుసరించువాడు అని కూడా అర్థం వచ్చును. ఇక
అమృత్యము అను పదము దేవతలకు అన్వయించును. అమిత దీర్ఘాయువు కలిగినందున వారు సామాన్య మానవుల వలె మరణింపరు. ఉదాహరణకు బ్రహ్మదేవుని ఆయువు సహస్ర యుగ పర్యంత మహర్య బ్రహ్మణో విదుహు అని భగవద్గీత యందు తెలుపబడినది. 430 కోట్ల సంవత్సరాల కాలము బ్రహ్మకు ఒక పగటి సమయము. ఆ విధముగా అతని ఆయు పరిమితి సామాన్యునికి ఊహాతీతము. కనుకనే దేవతలు కొన్ని మార్లు అమరులని, మరణము లేనివారు అని పిలువబడుదురు. కానీ ఈ భౌతిక జగత్తులో ప్రతి ఒక్కడూ మరణించవలసినదే. అనగా దేవతలతో సమానమైన పుత్రుని దితి కోరినట్లు అమృత్యము అను పదము సూచించుతున్నది. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. నిసంయాతద్వచో విప్రో విమానాం పర్యతప్యత అహో అధర్మ సుమహా నంద్యమే సముపస్థిత. సుభరత్న మాతజీ, మీరు అనువాదము భాష్యం చదవండి. హరే కృష్ణ. దితి అభ్యర్థనను వినినంతటా కశ్యప ముని మిగులు విషణ్ణుడయ్యెను. అయ్యో ఇంద్రహత్య ఎన్నడి పాపకార్య ప్రమాదము నాకిప్పుడు ఎదురగును కదా అని అతడు పరితపించెను. భాష్యము. దితి కోరికను తీర్చుటకు కశ్యప ముని ఉత్సాహపడినప్పటికీ ఇంద్రుడు వధింపగల పుత్రుడు కావాలనని ఆమె కోరికను వినినంతటా అతని ఆనందము ఒక మారుగా లుప్తమయ్యను. ఏలయనగా ఆ ఆలోచనను అతడు పూర్తిగా విముఖుడై ఉండెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. కృష్ణ. అహో అర్ధేంద్రియా రామో యోషిన్మయ్యేహ మాయయా గృహీత చేత కృపణ పతిష్యే నరకే ధ్రువం. విజయలక్ష్మి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభు. కశ్యప ముని తలచెను. ఆహా, నేనిప్పుడు అతిగా ఇంద్రియ భోగరతునైతిని. దీన్ని అదనంగా కొని స్త్రీ రూపమున నా భార్య భగవన్మాయచే నా మనస్సు ఆకర్షితమైనది కనుక పాపినగు నేను తప్పక నరకమున పడుదును. హరే కృష్ణ ప్రభు. కోతిక్రమోనువర్తన్య స్వభావామిహ యోషితాః దిగ్నాం బత బుధాం స్వార్థే యదహం త్వజితేంద్రియా. శశికళ మాతాజీ అనువాదం చదవండి. తర్వాత భాష్యం సుబ్రహ్మణ్య ప్రభు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఈ స్త్రీ నా భార్య, తన స్వభావం అనుసరించి వెలిగినది కనుక ఆమెను తప్పు పట్టాలి పని లేదు. కానీ నేను పురుషుడని కనుక నాకు ధిక్కారమగుగాక. ఇంద్రియ నిగ్రహం లేనందున ఏది నాకు మంచిదో నేను తెలుసుకొన జాలకపోయింది. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము. భౌతిక జగత్తును భోగించుట స్త్రీ యొక్క సహజ స్వభావము. భర్త యొక్క జిహ్వను, ఉదరమును, ఉపస్థమును సంతృప్తిపరచి అతడు ఈ జగత్తును భోగించున్నట్లుగా ఆమె ప్రవృత్తిని చేయును. రుచికరమైన ఆహార పదార్థములను తయారు చేసి తద్వారా భర్తకు సంతృప్తికరమైన భోజనమును ఒసగుటలో ఆమె దిట్ట మనిషి. చక్కగా భోజనము కావించి పొట్ట నిండగానే ఉపస్థము ఉద్రేకము చెందును. ముఖ్యముగా అతడు మాంసభక్షణము చేసి మదిరపానము చేసినంతటా నిక్కముగా కామోద్రిక్తుడగును. ఐదునసుక భావన ఏనున్నది ఆధ్యాత్మిక పురోగతికి కాక నరకమున బడుటకే అని ఎరగవలసి ఉన్నది. కశ్యపుడు తన స్థితి ఆ విధముగా ఉన్నదని తలచి లోక పరితిప్తుడయ్యను. అనగా మనిషి చక్కని శిక్షణను బడయనిదే భార్య సహధర్మచారిణి కానిదే గృహస్థునిగా కొనసాగుట మిగుల అపాయకరమే. భర్త అయిన వాడు జీవితారంభము నుండియే చక్కని శిక్షణను బడసి ఉండవలెను.
కౌమార ఆపరేత్ ప్రజ్ఞో ధర్మాస్ భాగవతనిహ. భాగవతము 7.6.1. బ్రహ్మపర్యమునందు బ్రహ్మదానికి భాగవత ధర్మమున నిష్ణాతుడగునట్టు శిక్షణ ఇవ్వవలెను. పిదప అతడు వివాహము చేసుకొనినంతట అతని భార్య పతివ్రతయ్యి భర్తచే అనుసరించినదైనచో వారి సంబంధము మిక్కిలి ఉపయుక్తమైనది కాగలదు. కానీ భార్యాభర్తల సంబంధము భక్తి భావనతో కాక కేవలము ఇంద్రియ భోగపరమైనదే అయినచో అది మంచిది కాదు. ముఖ్యముగా ఈ కలియుగమున భార్యాభర్తల బంధము దాంపత్యేభి నిర్హేతు. దాంపత్య సంబంధము మైథునభోగ పటుత్వంపై ఆధారపడి ఉండును అని భాగవతమునందు 12.2.3 తెలుపబడినది. కనుక భార్యాభర్తలిరువును శ్రీకృష్ణ భావనాయుతులు కానిచో ఈ కలియుగమున గృహస్థ జీవనము అత్యంత ప్రమాదకరమై ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. శరత్పోద్మోత్సవం వక్త్రం వచస్తాశ్రవణామృతం హృదయం క్షురధారాభం స్త్రీణాం కో వేద చేష్టితం. సో శ్రీదేవి మాతాజీ మీరు అనువాదం చదవండి. చంద్ర మాతాజీ మీరు భాష్యం మొదటి పారాగ్రాఫ్ చదవండి. లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ రెండో పారాగ్రాఫ్, తర్వాత నాగం సునీత మాతాజీ మూడో పారాగ్రాఫ్ చదివి. శ్రీముఖము శరత్కాల వికసిత పద్మము వలె మిగుల ఆకర్షణీయము సుందరమయ్యుండును. ఆమె పలుకులు అతి మధురములై శ్రవణ మనోహరముగా నుండును. కాని ఆమె హృదయమును పరిశీలించినచో అది కత్తి వలె అతి వాడిగా నుండును. ఇటువంటి పరిస్థితులలో ఆమె చేష్టలను ఎవడు ఎరుగగలడు? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. భాష్యము. కశ్యప మునిచే ఇప్పుడు స్త్రీ భౌతిక దృష్టిలో అతి రమ్యంగా చిత్రీకరించబడినది. సాధారణంగా స్త్రీలు సౌందర్యమునకు ప్రతీకలై ఉందరు. ముఖ్యంగా 16-18 వయసులో పురుషులకు అతి ఆకర్షణీయంగా గోచరించరు. కనుకనే స్త్రీ యొక్క ముఖము శరత్కాల మందలి వికసిత పద్మంతో పోల్చబడినది. శరత్కాలమున పద్మము అతి రమణీయంగా ఉండినట్లు యవ్వనమున స్త్రీ అమిత ఆకర్షితులై ఉండను. ఆడవారి గొంతుకు సంస్కృతంలో నాడీస్వరం అని పేరు. సాధారణంగా స్త్రీలు కావించేది గీతాభావనము అత్యంత ఆకర్షణీయంగా నుండును. ప్రస్తుతం సినిమా కళాకారులకు విశేషంగా గాయనీమణులు ప్రత్యేకతమగు ఆహ్వానమును ఉసగబడుచున్నది. వారిలో కొందరు కేవలము పాటలు పాడి పుష్కలంగా ధనమును గడింపుచున్నారు. కనుక శ్రీ చైతన్య మహాప్రభువు ఉపదేశించినట్లు స్త్రీ గానము అత్యంత ప్రమాదకరమైనదని దానిచే సన్యాసి అయినను స్త్రీకి బలి కాగలరు. సన్యాసినిగా స్త్రీ సాంగత్యము విడుదలే అనియే భావము. కానీ సన్యాసి స్త్రీ గొంతును విని ఆమె సుందరమైన ముఖమును గాంచినచో నిఖముగా ఆకర్షితుడై పతనం చెందగలడు. దీనికి అనేకములు ఉదాహరణలు కలవు. మహాయోగి అయిన విశ్వామిత్రుడు మేనకను బలి అయ్యను. కనుక ఆధ్యాత్మికంగా పురోగమించుటకు గోరివారు స్త్రీ ముఖమును చూచుకుండగా స్త్రీ గొంతును వినకుండగా జాగ్రత్త పడవెలను. స్త్రీ ముఖమును గాంచి ఆ సౌందర్యమును కొనియాడుట లేదా స్త్రీ కంఠమును విని ఆమె గానమును మధురంగా శ్లాఘించుట బ్రహ్మచారికి సన్యాసికి సూక్ష్మమైన పతనము వంటిది. ఈ విధంగా కశ్యపముని గావించిన స్త్రీ లక్షణ వర్ణము మిగుల ఉపదేశాత్మకంగా ఉన్నది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్వత్రాలు. దేహ లక్షణములు ఆకర్షణీయముగా నున్నప్పుడు, ముఖము సుందరముగా నున్నప్పుడు, కంఠము మధురముగా నున్నప్పుడు స్త్రీ సహజముగానే పురుషుని వలలో వేసుకొనగలదు.
అటువంటి స్త్రీ పురుషుని సేవించుటకే వచ్చినప్పుడు ఆమె అందకోపముగా భావింపవలని శాస్త్రమును ఉపదేశించినవి. అందకోపమును గుర్తించక చనువాడు దాని ఎందు పడగలడు. ఇట్టి ఉపదేశములు శాస్త్రమునందు మనకెన్నియో గోచరించగలవు. భౌతిక జగత్తునందలి ఆకర్షణ స్త్రీ ఆకర్షణపై ఆధారపడి ఉండును. కనుక కశ్యపముని ఇటువంటి పరిస్థితుల్లోనూ స్త్రీ హృదయమును ఎవరు తెలుసుకొనగలరు అనుచు తలపోసాను. ఈ విషయమున చాణక్య పండితుడు కూడా సో నైవ కర్తవ్యం స్త్రీ పురుష రాజకులేషు చ రాజకీయ నాయకుని స్త్రీని ఎన్నడూనూ నమ్మరాదు అని ఉపదేశించను. నిస్సందేహముగా ఇవి పరమ ప్రామాణికమగు శాస్త్రోపదేశములు కనుక స్త్రీలకు సంబంధించిన వ్యవహారములో మనము సావధానులమై వర్తించవలెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్పలం. స్త్రీ పురుష విచక్షణ లేకుండా అందరూ కలిసి ఉన్నందుకు మా కృష్ణ చైతన్యోద్యమం కొన్ని మార్లు విమర్శలకు గురియగుచుండును. కానీ కృష్ణ భక్తి భావన ఎల్లరకు ఉపదేశించబడినది కదా. దీని యందు స్త్రీయా పురుషుడా అయిన విషయము ప్రధానమైనది కాదు. స్త్రీయో వైశ్యస్ తథా శూద్రా సేపి యాంతి పరాం గతిం అని శ్రీకృష్ణుడే స్వయముగా పలికి ఉన్నాడు. గురు శాస్త్రోపదేశములను ఖచ్చితముగా పాటించినచో బ్రాహ్మణ క్షత్రియుల మాట ఏల స్త్రీ గాని శూద్రుడు గాని లేదా వైశ్యుడు గాని భగవద్ధామమునకేగ అర్హుడగును. కనుక దేహ లక్షణములచే ఆకర్షితులు గాక కేవలము కృష్ణునికి ఆకర్షితులు కావాలనని కృష్ణ చైతన్యోద్యమ సభ్యులందరూ స్త్రీ పురుషులిరువురిని అభ్యర్థించుచున్నాను. అంతటా సమస్తము సక్రమముగా నుండగలదు, లేనిచో ప్రమాదము తప్పదు. థ్యాంక్ యూ ప్రభుజీ. కృష్ణ. సో ఇక్కడ దితి ఏం చేసింది, చక్కగా కశ్యపుడికి సేవలు చేసింది. సేవలు చేసిన తర్వాత ఇంకా కశ్యపుడు ఏం చేశారు, నీకేం వరం కావాలో కోరుకో, ఏదైనా సరే నేను ఇస్తాను. ఎవరైతే కనుక పతివ్రత స్త్రీలు ఎవరైతే ఉంటారో, పతివ్రతలు కానటువంటి వాళ్ళకి దొరకనివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీకు ఇస్తాను అని చెప్పి ఆయన చెప్పారు. సో వెంటనే దితి ఏం చేసింది, నా కుమారులు అందరిని కూడా విష్ణువు చంపేశారు. సో కాబట్టి నాకు కుమారులు కావాలి. ఆ కుమారులు ఎలా ఉండాలి అంటే కనుక ఇంద్రుణ్ణి చంపేటువంటి కుమారులు, ఇంద్రహాణం అని చెప్పి అన్నారు అనమాట. ఇంద్రహణం అన్నారు. సో అంటే ఇంద్రుణ్ణి చంపేటువంటి వాడు. దాని యొక్క ఇంకొక అర్థం ఏమిటి అంటే కనుక సంస్కృతంలో ఇంద్రుణ్ణి వాళ్ళు ఏమనాలి, ఇంద్రుడి వెనకాల ఇంద్రుని అనుచరులు అనేటువంటి ఒక అర్థం కూడా వస్తుంది అనమాట. సో ఆ తర్వాత మళ్ళీ అమృత్యం అనేటువంటి దానికి అర్థం ఏమిటి అంటే కనుక ఎవరి చేత కూడా వాళ్ళు చంపబడకుండా ఉండాలి. ఎందుకంటే కనుక దేవతలకి చాలా ఎక్కువ ఆయుర్దాయం ఉంటుంది కాబట్టి అన్నమాట. సో అప్పుడు ఈ మాట ఎప్పుడైతే విన్నారో వెంటనే కశ్యపుడికి అదొక పెద్ద సరాఘాతం కింద అయిపోయింది అనమాట. సో కశ్యపుడు వెంటనే బాధపడుతున్నాడు అనమాట. అయ్యో ఎంత కష్టం వచ్చింది నాకు, ఎంత కష్టంలో పడిపోయాను నేను. సో అని చెప్పేసి ఒక స్త్రీల గురించి ఆయన అనుకుంటున్నారనమాట. తనలో తానే అనుకుంటున్నారు ఆయన. వాళ్ళ యొక్క స్వభావం ఎలా ఉంటుంది అని చెప్పి దాని గురించి అనుకుంటూ ఉన్నారు. సో ఈవిడైతే కనుక అడిగినావిడ ఎవరు, స్త్రీ అడిగింది. ఆవిడ యొక్క స్వభావం అలాంటిదే. కానీ నాకేమైంది, నేను పురుషుణ్ణి, నాకు విచక్షణ ఉంది, అయినా సరే నేను స్త్రీ యొక్క ప్రభావంలో పడిపోయి ఏ వరం కావాలంటే కనుక ఆ యొక్క వరం ఇస్తాను అని చెప్పని అన్నాను. స్త్రీలు చూడడానికి చాలా అందంగా ఉంటారు, కానీ వాళ్ళ యొక్క మనసులు ఎలా ఉంటాయి, పదునైన కత్తుల్లా ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి సో అదంతా కూడా ఆయన తనలో తను అనుకుంటూ ఉన్నారనమాట. ప్రభుపాద్ గారు కూడా అదే చెప్తున్నారు. సో బ్రహ్మచారులు అదేవిధంగా సన్యాసులు స్త్రీలకి ఏ విధంగా దూరంగా ఉండాలి, వాళ్ళ యొక్క పాటలు వినడం కానీ లేకపోతే కనుక వాళ్ళ యొక్క సౌందర్యాన్ని పొగడ్డం కానీ అలాంటివి ఏవి కూడా చేయకూడదు. సో వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి సేవలు కూడా పొందకూడదు. సో వాళ్ళ యొక్క ఆకర్షణలో పడకూడదు. సో అదే విధంగా స్త్రీ పురుషులు ఒక్కొక్కసారి సేవ కోసము కలిసి ఉన్నా సరే వాళ్ళు ఎలా ఉండాలి, మళ్ళీ ఇంటిమసీ అనేది రాకూడదు వాళ్ళకి. సో అందరూ కూడా దేహం పట్ల ఆకర్షితులు కాకుండా అందరూ కూడా కృష్ణుడి పట్లే ఆకర్షితులు అవ్వాలి అని చెప్పేసి నేను అభ్యర్థిస్తున్నాను. సో అప్పుడేమవుతుంది, మొత్తం అంతా కూడా చక్కగా జరుగుతుంది. లేకపోతే కనుక పెద్ద పెద్ద ప్రమాదాలు అవుతాయని చెప్పి ప్రభుపాద్ గారు చెప్తున్నారనమాట. నహి కశ్చిత్ ప్రియా స్త్రీణా మంజసా స్వాశిషాత్మనం పతిం పుత్రం భ్రాతారం వా గ్రంథార్థే ఘాతయంతి చ.
రాధమ్మ మాతాజీ మీరు అనువాదం చదవండి. భాష్యం మొదటి పారాగ్రాఫ్ సుశీల మాతాజీ చదవండి. రెండవ పారాగ్రాఫ్ మహాలక్ష్మి మాతాజీ చదవండి. స్వలాభం తీర్చుకొనుటకు స్త్రీలు తమకు పురుషులు అత్యంత ప్రియులైనట్లుగా వ్యవహరించినను నిజమునకు వారికెవరును ప్రియులు కారు. సాధువర్తనలో ఉండవలసినప్పటికీ వారు తమ స్వార్థం కొరకు భర్తను, పుత్రులను, సోదరులనైనను వధించగలరు, లేదా ఇతరులచే వధింపజేయుదురు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము. స్త్రీ స్వభావమును కశ్యపమని చక్కగా అజయమును కావించున్నాడు. స్త్రీలు స్వభావరీత్యా స్వార్థపరులైందురు కనుక అట్టి వారి సహజ స్వభావము ప్రకటన కాని రీతిగా అన్ని విధముల రక్షణను చూడవలెను. స్త్రీలకు పురుషుల రక్షణము అవసరము. స్త్రీకి బాల్యమున తండ్రి, యవనమున భర్త, వృద్ధాప్యమున పుత్రుడు రక్షణమును కల్పించవలను. ఇది మనువు చేసిన ఉపదేశము. ఏ స్థితి ఎందును ఆమెకు స్వాతంత్రము నొసగరాదని అతడు పలికెను. అనగా తమ సహజ స్వభావమైన స్వార్థమును ప్రదర్శించలాగున స్త్రీలను చక్కగా రక్షింపవలసి ఉన్నది. జీవిత బీమా ధనమును పొందుటకు తమ భర్తలను స్త్రీలు వధించిన సందర్భములు ఈనాటికి ఎన్నయో కలవు. ఇది స్త్రీ స్వభావం యొక్క అధ్యయనమే గాని వారిని విమర్శించుట కాదు. స్త్రీ పురుషుల యొక్క ఇట్టి సహజ స్వభావములు కేవలం దేహాత్మ భావనలోనే ప్రకటమవుచుండును. కానీ ఆధ్యాత్మికంగా పురోగమించినప్పుడు అట్టి దేవహాత్మ భావన పూర్తిగా అంతరించగలదు. స్త్రీలందరూ మనము ఆత్మస్వరూపులుగా అహం బ్రహ్మాస్మి అని చూడవలెను. వారి ఏకైక కర్తవ్యము శ్రీకృష్ణుని సంతృప్తి పరచుటయే. అంతటా భౌతిక దేహమును కలిగి ఉన్నందులకు కలిగిడి వివిధ గుణములు తమ ప్రభావమును చూపగలవు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. నేనేనా ప్రభుజీ? మీరే మాతాజీ. హరే కృష్ణ. కృష్ణ చైతన్యోద్యమము, హరినామ సంకీర్తనోద్యమము అత్యంత లాభదాయకమైనది. భౌతిక దేహమును కూడి ఉన్నందులకు కలిగడి ప్రకృతి కల్మషమును అది సులభముగా దూరము చేయగలదు. కనుక పురుషుడు గాని స్త్రీ గాని తాను దేహమును గాక ఆత్మలని తెలుసుకోవలసి ఉన్నట్లు ఆది అందే భగవద్గీత ఉపదేశించినది. ప్రతి ఒక్కరూ ఆత్మకర్మలు అందే రుచిని కలిగి ఉండవలను, కానీ దేహమునందు కాదు. దేహాత్మలో చరించినంత వరకు స్త్రీ అయినను పురుషుడైనను దారి తప్పడి ప్రమాదం ఉన్నది. స్త్రీ రూపమున ఉన్నప్పటికీ పురుష రూపమున ఉన్నప్పటికీ ప్రతి ఒక్కడు ఈ భౌతిక జగత్తును భోగింపగోరును. కనుక ఆత్మ కొన్ని మార్లు పురుషుడని వర్ణింపబడును. ఇటువంటి భోగాభావన కలిగిన వాడు పురుషుడు అనబడును. పురుషుడు గాని స్త్రీ గాని ఎవ్వరను ఇతరులను సేవించడం ఎందులో అభిరుచిని కలిగి ఉండక స్వీయేంద్రియ తృప్తినే కోరుకుందురు. కానీ కృష్ణ భక్తి భావన స్త్రీ పురుషులకు చక్కని శిక్షణ నొసగలదు. సర్వోత్తమ కృష్ణ భక్తుడగినట్లు పురుషునికి శిక్షణ ఇవ్వవలసి ఉండగా పతివ్రత లాగును స్త్రీకి శిక్షణ ఇవ్వవలను. అది వారిరువుని జీవితములను ఆనందమయము చేయగలదు. హరే కృష్ణ ప్రభుజీ. దండ ప్రణామాలు. ప్రతిశ్రుతం దదామీతి వచస్తన్నామృషా భవేత్ వదం నార్హతి చేంద్రోపి తద్రేముదము కల్పతే. శాంతకుమారి మాతాజీ మీరు అనువాదము తర్వాత భాష్యంలో ఇట్లు పలికి ఉండిరి వరకు చదవండి. ఆ తర్వాత పద్మిని మాతాజీ వ్రజేంద్ర నందన దగ్గర నుంచి చివరి వరకు చదవండి. పద్మిని మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండత్ ప్రణామం. ఈమెకు వరముచ్చునని వాగ్దానం చేసి తిని అది భంగపడరాదు. కాని ఇంద్రుడు వదారుడు కాడు. ఇట్టి పరిస్థితిలో నేను తలచుకున్న ఉపాయము మిగిల ఉపయుక్తం కాగలదు. భాష్ముపై ప్రభుపాదికి జై. ఇంద్రుని చంపగలిగిన పుత్రుడు కావాలనని దితి అమిత ఆతృతతో ఉన్నది. స్త్రీ అయినందున ఆమె సహజంగానే అవివేకురాలు కనుక ఏ విధంగా ఇంద్రుని చంపవలనా అని సదా తలపోయిటకు బదులు వైష్ణవి కృష్ణ భక్తురాలు అగున్నట్లు ఈమెకు శిక్షణ వసిగెదను. వైష్ణవ వ్రత నియమ నిబంధనలను పాటించడకు సమ్మతించినచో ఈమె కలుషిత హృదయం నిక్కముగా పవిత్రం కాగలదు అని కశ్యప ముని తీర్మానించుకొనెను.
చేతో దర్పణ మార్జనం. భక్తియుత సేవా విధానం ఇదియే. భక్తి యోగ నియములను అనుసరించడం ద్వారా ఎవరైనా పౌత్రికులు కాగలరు. పరమ శక్తివంతమైన కృష్ణ భక్తి అత్యంత హీనులైనను పవిత్రులను చేసే మహోన్నత వైష్ణవులుగా మార్చగలదు. శ్రీ చైతన్య మహాప్రభుల వారి సంకీర్తనోద్యమును ఈ ప్రయోజనమునే లక్షించి ఉన్నది కనుకనే నరోత్తమ దాస ఠాకూర్లు ఇట్లు పలికి ఉండరి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ మాత. హరే కృష్ణ. శశికళ మాతాజీ మీరు బ్రజేంద్ర నందన దగ్గర నుంచి ఎవరి వరకు చదవాలి? హరే కృష్ణ ప్రభుజీ. బ్రజేనందన ఏయి సతీసుత ఇచ్చారా ప్రభుజీ? బలరామ తర్వాత మాతాజీ మీరు. బలరామ ఆయిల హితాయి దీన హీన యత చిల హరినామే ఉద్దారిల సరసాక్షి జగాయి మదాయి. ఎల్లప్పుడూ ఏదో భౌతిక భోగమునకే ప్రణాళికలను తయారు చేసే ప్రసిద్ధ జీవులను ఉద్ధరించుటకే కలియుగమున శ్రీ చైతన్యుల వారి ఆవిర్భావం ఉద్దేశింపబడినది. హరే కృష్ణ మహామంత్రమును జపించి కల్మష దూరులై పూర్తిగా పవిత్రులయ్యడి మహదాక అవకాశమును ఈ యుగజనులకు ఆయన వసది. మనిషి విశుద్ధ వైష్ణవుడంతటా భౌతిక భావనలను దాటగలడు కనుకనే దితిని వైష్ణవిగా మార్చుటకు కశ్యప ముని యత్నించను. తద్వారా ఆమె ఇంద్రవదను కూర్చిన ఆలోచనను త్యజింపగలదు. ఆమె సంతానం కూడా పవిత్రులై విశుద్ధ వైష్ణవులు కావాలనని అతడు కోరుకునేది. అయినను సాధకుడు కొన్ని మార్లు వైష్ణవ ధర్మం నుండి వైద్యులకి పతనము చెందు అవకాశం కలదు. కానీ వైష్ణవ ధర్మమును అనుసరించుచు మనిషి పతనము చెందినప్పటికీ కోల్పోవునదేదీను లేదని కశ్యపుని తలచెను. భగవద్గీత యందు రూపర్పబడినట్లు ఆ విధముగా పతనము చెందిన వాడును ఉత్తమ ఫలితములనే పొందగలడు. స్వల్పమపస్య ధర్మస్య త్రాయతే మహతో భయా. వైష్ణవ ధర్మమును కొద్దిగా అనుసరించినను అది ఘోరమగు సంసార భయం నుండి కాపాడగలదు. ఇంద్రుని ప్రాణమును కాపాడగోరినందున కశ్యపుని తన భార్య దితి వైష్ణవి అగునట్లు బోధ చేయ తలపెట్టాను. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఈ విధంగా ఆయన ఆ యొక్క సందిగ్ధంలో పడిపోయారనమాట. ఒక పక్కన చూస్తే కనుక దితికి నేను వరం ఇస్తాను అని చెప్పేసి ఆయన ఒప్పుకున్నారు. ఇంకో పక్క ఏంటి, అక్కడ ఇంద్రుడు ఆయన వదార్హుడు కాదు, ఆయన చాలా మంచి ఆయన సంతానమే, అంతేకాకుండా ఆయన వదార్హుడు కాదనమాట. సో కాబట్టి ఈ రెండిటిని కూడా మధ్యలో మార్గంగా ఉపాయం ఏం చెయ్యాలి అని చెప్పి ఆయన ఆలోచించారనమాట. సో స్త్రీల యొక్క స్వభావం ఎలాగైనా ఉంటుంది, అది వాళ్ళ యొక్క తప్పు కాదు. ఈవిడేంటంటే కనుక ప్రస్తుతం కల్మషాలతో ఉంది కాబట్టి ఈవిడ యొక్క కల్మషాలను పోగొట్టాలి అంటే కనుక ఎలా కుదురుతుంది కల్మషాలు పోగొట్టాలంటే కేవలము దితిని వైష్ణవిని చేస్తే మాత్రమే అవుతుంది. సో ఎవరైనా సరే వైష్ణవులు అవ్వడానికి అవకాశం ఉంది భగవద్గీతలో చెప్పినట్లు. సో కాబట్టి ఈవిడిని వైష్ణవిని చెయ్యాలి అని చెప్పేసి ఆయన నిశ్చయించుకుని, సో మధ్య మార్గం ఈవిడికి ఎలా ఉపదేశించాలి, అదేవిధంగా ఈవిని వైష్ణవి చెయ్యాలంటే కనుక ఏమి నియమ నిబంధనలు పాటించాలి అని చెప్పి ఈవిడికి చెప్దాము అని చెప్పేసి ఆయన డిసైడ్ అయ్యి ఒక ఉపాయంతో ఇప్పుడు దితితోటి ఆయన మాట్లాడడం మొదలు పెట్టారనమాట. సో మాట్లాడుతూ ఆయన ఏం చెప్తారంటే కనుక దితికి యొక్క పుంసావాన అనేటువంటి ఒక వ్రతం గురించి ఆయన చెప్తారనమాట. సో అదేంటో ఇప్పుడు మనము చూద్దాం. ఇచి సంచింత్య భగవాన్ మారీచా కురు నందన ఉవాచ కించిత్ కుపిత ఆత్మానం చ విగర్హయన్. శాంత్ కుమారి మాతాజీ చదవండి. శ్రీ సుఖదేవ గోస్వామి పలికిన గురునందన పరీక్షణ మహారాజా, కశ్యప ముని ఈ ప్రకారం తలుచుతూ కొంత కోపము కలవాడై తన్ను తాను నిందించుకొని దితితో ఇట్లు పలికాను. అంతవరకేనా ప్రభుజీ? అంతే మాతాజీ. శ్రీ కశ్యపం వాచ పుత్రస్తే భవితా భద్రే ఇంద్రః దేహ బాంధవా సంవత్సరం వ్రతమిదం యజ్ఞం జోధారయిష్యసి. సో అల్ప శ్రీదేవి మాతాజీ మీరు చదవండి అనువాదం భాష. హరే కృష్ణ.
కశ్యప ముని పలికెను. సరే. అవును, మరి రేపు పొద్దున అతను రేపేనా? హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ చదవండి, ఇప్పుడు నోట్ చేసుకో. కశ్యప ముని పలికెను, కళ్యాణి, ఈ వ్రతమును గూర్చిన నా ఉపదేశములను నీవు సంవత్సర కాలము పాటించినచో ఇంద్రుని చంపగల పుత్రుని వడేయగలవు. కాని ఈ వైష్ణవ వ్రత పాలనలో భంగము వాటిల్లినచో ఇంద్రునికి అనుకూలుడైన పుత్రుని పొందెదవు. భాష్యము. ఇంద్రః అను పదము ఇంద్రుని వధించుటకు సదా ఆతురత పడిడి అసురుని సూచించును. ఇంద్ర శత్రువు సహజముగానే అసురమిత్రుడై ఉండును. కాని ఇంద్రః అను పదము ఇంద్రుని అనుసరించువాడు లేదా ఇంద్రుని ఆజ్ఞాపాలకుడని కూడా సూచించును. ఇంద్రభక్తుడైన వాడు నిక్కముగా దేవతామిత్రుడగును. ఇంద్రః దేహ బాంధవ అను పదము నీ పుత్రుడు ఇంద్రుని వధించును, కాని అతడు దేవతలను సన్నిహిత మిత్రుడగును అని తెలియజేయుచున్నందున సందిగ్ధ వచనమై ఉన్నది. ఎవడేని నిజముగా దేవతలకు మిత్రుడైనచో నిక్కముగా ఇంద్రుని చంపజాలడు. థ్యాంక్ యూ. పితిరుంవాచ ధారయిష్యే వ్రతం బ్రహ్మన్ బ్రూహి కార్యాణి యాని మే యాని చేహాని సిద్ధాని నవ్రతం ఘ్నంతి యాన్యుత. మల్లేశ్వరి మాతాజీ మీరు అనువాదం చదవండి. రాధమ్మ మాతాజీ మీరు భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. సారీ ప్రభుజీ, ఎన్నో శ్లోకం ప్రభుజీ? మాతాజీ 18వ అధ్యాయంలో ఇప్పుడు 46వ శ్లోకం. ఓకే, చదువుతున్నాను. ఓకే. దితి పలికెను, బ్రాహ్మణోత్తమ, నీ ఉపదేశమును గ్రహించి తప్పక వ్రతపాలనం చేసేదను. దాని కొరకు ఏమి చేయవలనో, ఏ కార్యము నిషిద్ధమో, ఏ కార్యము ఆ వ్రతమును భంగపరచునో దానిని అంతటిని నాకు ఇప్పుడు సవిస్తరముగా తెలియచేయము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. భాష్యంపై స్త్రీల ప్రభుపాదించి పూర్వం తెలిపినట్లు స్త్రీ సాధారణంగా తన ప్రయోజనమును సిద్ధింపజేసుకొనగోరి ఉండదు. వాంఛా సిద్ధికై దితికి కశ్యపుని సంవత్సర కాలము వ్రతపాలను ప్రతిపాదించి ఆమె ఇంద్రుని చంపుటకు ఆతురతతో ఉన్నందున దానిని వెంటనే అంగీకరించి ఆ వ్రతం ఏమిటో దానిని అనుసరించే విధానం ఏమిటో దయ్యుంచి వివరింపు. వ్రతభంగం కాకుండా చక్కగా దాన్ని నిర్వహించునని వాగ్దానం చేయుచున్నాను అని పలికెను. ఇది స్త్రీ నైజం యొక్క మరొక పక్షము. స్త్రీ తన కార్యసిద్ధి యందు మిగుల ఇష్టము కలదైనను ఇతరులు ఆదేశించినప్పుడు, ముఖ్యంగా భర్త ఆదేశించినప్పుడు దానిని పూర్తిగా అనుసరించును. ఆ విధముగా సత్ప్రయోజనార్థము ఆమెకు చక్కని శిక్షణనివ్వవచ్చును. స్వభావమును అనుసరించి స్త్రీ పురుషుని అనుసరింపగోరుడు కనుక పురుషుడు మంచివాడైనచో సత్ప్రయోజనమునకై ఆమెకు శిక్షణనివ్వగలడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. శ్రీ కశ్యపం వాచ నహింస్యాద్భూత జాతాని నసపేన్నానృతం వదేత్ నచింద్యాన్న ఖరోమాణి నస్పృశ్యేద్యద్ద మంగళం. పద్మిని మాతాజీ మీరు అనువాదం చదవండి. తర్వాత భాష్యము సుభరత్న మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. కశ్యపుని పలికెను, దేవి, ఈ వ్రతపాలనము చేయనప్పుడు హింస చేయరాదు, ఎవరికి నీ హాని కలుగ చేయరాదు, ఎవరిని శపించరాదు, అసత్యము పలకరాదు, గోళ్లను శిరోజములను కత్తిరించుకొనరాదు, కపాలము ఎముకల వంటి అపవిత్రములైన వారిని తాకరాదు. హరికృష్ణ ప్రభుజీ. దండ ప్రణామాలు. హరే కృష్ణ. భాష్యము. దోషరహితముగా నుండవలెననిట కశ్యపముని తన భార్య కొసగిను. మొట్టమొదట ఉపదేశము ద్వేషభావమును కలిగి ఉండుట ఈ భౌతిక జగత్తులలో ఎవరికైనాను సర్వసాధారణము కనుక కృష్ణ భక్తునిగా రఘుటకు మనుజుడు శ్రీమద్ భాగవతమునందు తెలుపబడినట్లు పరమో నిర్మతరణం ఆ నైనమును అణిచివేయవలెను. కృష్ణ భావనాయుతుడు
సర్వదా అసూయారహితుడై యుద్ధుడు. కానీ ఇతరులు ఎల్లప్పుడూ పూర్ణులై యుద్ధుడు. కనుక అసూయడు ద్వేషముడు విడువవాడిది. కశ్యపముని తన భార్యకు ఉపదేశించను. కృష్ణభక్తి భావన పురోగతి మొదటి స్థితి వంటిదని సూచించతగుతున్నది. తన భార్య కృష్ణ భావనాయుక్తురాలుగా అవుటకు శిక్షణనిచ్చి ఆమె ఇంద్రుడి కశ్యపముని రక్షింపగోరడు. హరే కృష్ణ ప్రభు. నాప్స్యుస్నాయన్న కుప్యేత న సంభాషేత దుర్జనై నవసీతాధౌతవాసః స్రజం చ విద్రుతాం క్వచిత్. చంద్రమాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ ధన్వత్ ప్రణామండి. కశ్యప ముని ఇంకను ఇట్లు పలికను, కళ్యాణి నీటిలో ప్రవేశించి స్నానం చేయరాదు, ఎన్నడూను క్రోధమును పెంచరాదు, దుర్జనులతో సాంగత్యం కాని సంభాషణం గాని చేయరాదు, చక్కగా శుభ్రపరచని వస్త్రములు ధరించరాదు, అది వరకే ఒక మారు ధరించిన పూమాలను తిరిగి ధరింపరాదు. హరే కృష్ణ ప్రభుజీ. నోచిష్టం చండికాన్నాం చ సామిషం వృషలాహృతం భుంజీతోదక్యయా దృష్టం పిబేన్నాంజలినా త్వపః. నగం సునీత మాతజీ అనువాదం చదవండి. భాష్యము ఎస్ విజయలక్ష్మి మాత చదవండి. హరే కృష్ణ ప్రభు. ఎంగిలిని భుజింపరాదు, కాళికాదేవి ప్రసాదమును తినరాదు, మత్స్య మాంసాదులతో కలుషితమైన దేనిని ఆరగింపరాదు, శూద్రుడు తెచ్చిన దానిని లేదా తాకిన దానిని గాని, ఋతు సమయమున ఉన్నట్టి స్త్రీ చూచిన దానిని గాని తినరాదు, దోసిలితో నీటిని తాగరాదు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభు. భాష్యంపై స్త్రీల ప్రతిపాదుల వారికి జై. సాధారణముగా కాళికాదేవికి అర్పించిన ఆహారము మత్స్య మాంసాదులను కూడి ఉండును కనుక అట్టి ప్రసాదమును తినరాదని కశ్యప ముని తన భార్యను ఖచ్చితముగా నిషేధించెను. వాస్తవమునకు వైష్ణవుడు దేవతలకు అర్పించిన ఎట్టి ఆహారమును స్వీకరింపరాదు. అతడు కేవలము విష్ణు ప్రసాదమును మాత్రమే గ్రహించవలెను. దితి ఏ విధముగా వైష్ణవి కావచ్చును. ఈ ఉపదేశముల ద్వారా కశ్యప ముని నిషేధాత్మక మార్గమును తెలియజేశారు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. నోచిష్టా స్పష్ట సలిలా సంధ్యాయాం ముక్తమూర్ధజా అనర్చితా సంయత్వా నా సంవీతా బహిశ్చరేత్. రాధమ్మ మాతాజీ మీరు అనువాదం చదవండి, తర్వాత భాష్యం సుశీల మాతాజీ చదవండి. భోజనానంతరము నోరు, కాళ్ళు, చేతులు కడుక్కొనకుండా బయటకు వెళ్ళరా. సంధ్యా సమయమున గాని, జుట్టు విరబోసుకుని గాని, లేదా ఆభరణములతో తగినట్లు అలంకరించుకొనకుండా కానీ వీధిలోనికి వెళ్ళరాదు. వాక్కును నిగ్రహించుకొననిదే, శరీరము తగినంతగా కప్పుకొననిదే బయటకు వెడలరాదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము. చక్కగా అలంకరించుకొని సరి అయిన వస్త్రధారణం లేనిదే బయటకు వెళ్ళరాదని తన భార్యకు కశ్యప ముని ఉపదేశించెను. మోకాళ్ల పైకి బట్టలు వేసుకోమని అతని భార్యను ప్రోత్సహించలేదు. అటువంటి వస్త్రధారణ నేడు మోజుగా తయారైనది. తూర్పు దేశ నాగరికత యందు స్త్రీ బయటకు వెళ్ళినప్పుడు ఏ పురుషుడును గుర్తుపట్టనిలాగున పూర్తిగా కప్పుకొనవలసి ఉండును. పవిత్రీకరణ కొరకే ఈ అన్నింటినీ అనుసరింపవలెను. కానీ మనిషి కృష్ణ భక్తి భావనను చేపట్టినప్పుడు అతను పూర్తిగా పవిత్రుడగును. కనుక భౌతిక జగత్తు యొక్క కల్మషమునకు సదా అతీతుడై ఉండును. హరే కృష్ణ ప్రభుజీ. నాధౌతాపాద ప్రయత నాద్రపాద ఉదక్షిరాః సయీతానాపరాజ్ఞే నగ్నానా చ సంధ్యయో. ఎస్ విజయలక్ష్మి మాత చదవండి. కాళ్ళు కడుగుకోనకుండా గాని, శుచిగా నవకుండగా గాని, తడికాళ్లతో గాని, లేదా శిరమును పడమర దిక్కుగా ఉత్తర దిక్కుగా ఉంచి గాని శయనింపరాదు. నగ్నముగా గాని, ఇతర స్త్రీలతో కలిసి గాని, లేదా సూర్యోదయము సూర్యాస్తమయములందు గాని నిద్రింపరాదు. హరే కృష్ణ. హరే కృష్ణ.
ధౌతవాసా శుచిర్నిత్యం సర్వమంగళ సంయుత పూజయేత్ ప్రాతరాసాత్ ప్రాగ్ గుణో విప్రాన్ శ్రియమచ్యుతం. మహాలక్ష్మి మాత చదవండి. మహాలక్ష్మి మాతాజీ మీరు అనువాదం చదవండి, తర్వాత భాష్యము లక్ష్మీ శ్రీనివాసులు మాత చదువు. హరే కృష్ణ ప్రభుజీ. ఉతికిన బట్టలు కట్టుకుని ఎల్లప్పుడూ పవిత్రముగా నుండి పసుపు, గంధము, ఇతర మంగళకర ద్రవ్యములతో అలంకరించుకుని పగటిపూట భోజనమునకు ముందు గోవులను, బ్రాహ్మణులను, లక్ష్మీదేవిని, అచ్యుతుని అర్చించవలెను. హరే కృష్ణ ప్రభుజీ. దండ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ భాష్యం. మనిషి గోబ్రాహ్మణులను గౌరవించి ఆరాధించుటను నేర్పినప్పుడే నిజముగా నాగరికమనబడును. దేవదేవుని అర్చనము ఎల్లరకు ఆదేశించబడినది. ఆ దేవదేవుడు గోబ్రాహ్మణుల ఎడ అమిత ప్రియమును కలిగియుండును. నమో బ్రాహ్మణ దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ అనగా గోబ్రాహ్మణులను గౌరవింపని నాగరికత నిందనీయమైనది. బ్రాహ్మణత్వ లక్షణములను పొందకుండా గోవులకు రక్షణము కల్పించకుండగా ఎవ్వడును ఆధ్యాత్మికంగా పురోగమింపజాలడు. గోరక్షణం వలన పాలతో చేయబడి పదార్థములు సమృద్ధిగా లభింపగలవు. ఉన్నతమైన నాగరికతకు అవి అత్యంత అవసరములు. గోమాంసమును భక్షించి నాగరికతను భ్రష్టు పట్టింపరాదు. అనగా నాగరికత అనున్నది ఎల్లప్పుడూ పురోగామిగా నుండవలెను. అప్పుడే అది ఆర్య నాగరికత అనబడును. నాగరికులకు జనులు మాంసభక్షణకై గోవధన చేయుటకు బదులు పలు రకములైన పాల పదార్థములను తయారు చేసి సమాజ స్థితిని ఉద్ధరింపవలెను. మనిషి బ్రాహ్మణత్వమును అనుసరించినచో కృష్ణ భక్తి భావన యందు ప్రవీణుడు కాగలడు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. శ్రీయో వీరావతిశ్చ సగ్రంథాబలి మండనై పతిం చార్యోపతిష్ఠేత ధ్యాయేత్ కోష్ట గతం చతం. శశికళ మాతాజీ మీరు అనువాదము తర్వాత భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభు. ఈ వ్రత పాలనం చేయు స్త్రీ పుత్రవతులు, ముత్తైదులు అయిన స్త్రీలను పూమాలలు, చందనము, ఆభరణములు, ఇతర ద్రవ్యములతో అర్చింపవలెను. గర్భవతి అయిన ఆమె భర్తను అర్చించి స్తుతించవలెను. భర్త గర్భమున ఉన్నాడని తలుచుచు అతనిని ధ్యానింపవలెను. భాష్యం. గర్భస్థ శిశువు భర్త యొక్క అంశయే కనుక భర్తయే పరోక్షంగా తన ప్రతినిధి ద్వారా గర్భవతియగు భార్య ఉదరమున నిల్చుడు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. సంవత్సరం పుంసవనం వ్రతమేదా దివిప్లుతం ధారయిష్యసి చేతుభ్యం సక్రహ భవితా సుతః. లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ మీరు చదవండి అనువాదం. హరే కృష్ణ ప్రభు. 53 కదా ప్రభు? 54 మాతాజీ. కశ్యకముని పలికెను. పుంసవనం అనేది ఈ వ్రతమును నీవు శ్రద్ధతో 1 సంవత్సర కాలము చేసినచో ఇంద్రుని చంపగల పుత్రుడు జన్మించగలడు. కానీ వ్రత పాలనలో ఏదైనా తప్పిదము జరిగినచో ఆ పుత్రుడు ఇంద్రునకు మిత్రుడు కాగలడు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో ఈ యొక్క పుంసవనం అనేటువంటి యొక్క వ్రతం చేయడానికి ఆయన చెయ్యకూడనటువంటి పనులు అవన్నీ కూడా ముందు చెప్పారు ఆయన. ఆ తర్వాత చేయాల్సినటువంటి పనులు ఆ తర్వాత చెప్పారనమాట. చేయకూడనటువంటివి ఏంటి? ఎవరి పట్ల ద్వేషం ఉండకూడదు, సరైనటువంటి సమయానికి స్నానం చేయాలి, కోపం తెచ్చుకోకూడదు, సో పాపాత్ములు ఉంటే కనుక వాళ్ళతోటి కలవకూడదు, సో చక్కగా ఉతికినటువంటి దుస్తుల్ని మాత్రమే ధరించాలి, ఒకసారి పెట్టుకున్న పుమాలను మళ్ళీ పెట్టుకోకూడదు, సో ఎంగిలి చేసినటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు, కాళికాదేవికి పెట్టిన ఆహారాన్ని తీసుకోకూడదు, మాంసభక్షణ చేయకూడదు, మత్స్యాన్ని తినకూడదు, సో శూద్రులు ముట్టుకున్నటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు, సో అదే విధంగా ఇక ఋతుచక్రంలో ఉన్నటువంటి స్త్రీలు చూసినటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు, సో ఆ దోషులతోటి నీటిని తాగకూడదు, సో అదే విధంగా నీటిలోకి ప్రవేశించి స్నానం చేయకూడదు, శుభ్రంగా ఉండాలి. సో ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా శుభ్రత మెయింటైన్ చేయాలి అని చెప్పి దానికి సంబంధించినటువంటి నియమాలన్నీ కూడా చెప్పారనమాట. ఆ తర్వాత మళ్ళీ చేయాల్సినటువంటి విషయాలు చెప్పారు. సో గోబ్రాహ్మణ హితాయచ, సో గోవుల్ని, అదేవిధంగా బ్రాహ్మణుల్ని, లక్ష్మీదేవిని,
సో శ్రీకృష్ణ భగవానుడిని కూడా భోజనానికి ముందు ఏం చేయాలి, చక్కగా వాళ్ళని అర్చించి పూజించాలి. వాళ్ళకి గంధాలు, పసుపు, అదే విధంగా మంచి రకాలైనటువంటి వస్తువులతోటి వాళ్ళకి అర్చన చెయ్యాలి అని చెప్పి చెప్పారనమాట. అదే విధంగా ముత్తైదులు అయినటువంటి స్త్రీలను అర్చించాలి. అదే విధంగా నీ గర్భంలో ఉన్నటువంటి స్త్రీని కూడా భర్త యొక్క అంశ కింద నువ్వు గుర్తిస్తూ ఉండాలి. భర్తకి నువ్వు ప్రార్థనలు చేయాలి, పూజ చేయాలి అని చెప్పేసి ఇవన్నీ కూడా చెప్పారనమాట. చెప్పిన తర్వాత చివరిలో ఆయన 1 సంవత్సర కాలం పాటు నువ్వు ఈ విధంగా చేస్తే కనుక ఇంద్రుణ్ణి చంపగలిగినటువంటి పుత్రుని పొందుతావు. ఒకవేళ కనుక నియమభంగం అయితే కనుక పుట్టేటువంటి కొడుకు ఎలా ఉంటాడు, ఇంద్రుడికి అనుచరుడు అయిపోతాడు అని చెప్పేసి ఆయన పుంసావ్రతం ఏ విధంగా చేయాలి అని చెప్పి చెప్తారనమాట. సో ఆ తర్వాత మళ్ళీ యొక్క మరుత్తులు ఏ విధంగా పుడతారు అనేటువంటిది మళ్ళీ మనము రేపు చూద్దాం ఆ యొక్క విషయాన్ని. హరికృష్ణ. హరే కృష్ణ ప్రభు, ప్రణామాలు. హరే హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభు.